కరోనా టైంలో ఎక్కువ చైనా నింద మోసింది కదా! అంటే 10 డేస్‌లోనే 1500 మందికి సరిపడే హాస్పిటల్ అంటే చైనా అది వైరస్ నుంచి బయటపడిన తర్వాత ప్రపంచానంతటికి అది సోకింది. అక్కడ ఫుడ్ పరిస్థితి ఏంటి? స్టార్టింగ్‌లో చాలా ఇబ్బంది అండి. ఎందుకంటే అక్కడ ఫుడ్ అంతా కూడా చాప్ స్టిక్స్ యూజ్ చేసి తినాలి. చేత్తో తింటారా అక్కడ? తినరండి. అస్సలు. చైనీస్ మొత్తం చాప్ స్టిక్స్ యూజ్ చేస్తారండి. వాళ్ళు వింత వింత జీవుల్ని వాటిని కూడా వాళ్ళు ఫుడ్‌లో యాడ్ చేసుకుంటారని. చైనాకి వియత్నాంకి వార్ జరిగినప్పుడు చైనీస్ మ్యాక్సిమం అందరూ కూడా ఎస్కేప్ అవ్వడానికి వాళ్ళు ఫారెస్ట్ వెళ్ళిపోయారు. అక్కడ సర్వైవ్ అవ్వడానికి వాళ్ళు యానిమల్స్ తినడం స్టార్ట్ చేశారు. అగ్రికల్చర్ విషయం కూడా డిఫరెంట్ ఉంటుందన్నారు చైనా. టోటల్ రోబోట్స్, నాట్ ఓన్లీ ఫార్మింగ్. ఇప్పుడు రోబోట్స్ కుంఫు ట్రైన్ చేస్తున్నాయి జనాలకి. కరోనా టైంలో ఎక్కువ చైనా నింద మోసింది కదా! అవునండి, చైనాకి సంబంధించి అన్ని వేళ్ళు ప్రపంచం అంతా చైనా వైపు చూసాయి. చూపిస్తుంది. అక్కడ అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటండి? అంటే ఆ స్టోరీ చెప్పాలంటేనండి, ఇప్పుడు ఫస్ట్ వైరస్ ఈ చైనాలో వచ్చింది. ఫస్ట్ బాగా నష్టపోయింది చైనా. అవును. వాళ్ళు దాన్ని ఓవర్కమ్ చేశారు. అంటే 10 డేస్‌లోనే 1500 మందికి సరిపడే హాస్పిటల్ కట్టారు. అంటే పర్సనల్‌గా నేనేం ఫీల్ అవుతానంటే, కరోనా అనేది చైనాలో వచ్చింది కాబట్టి చాలా ప్రపంచం అంతా చాలా సేఫ్గా ఉందని నా అభిప్రాయం. ఓకే. ఎందుకంటే అది కంట్రోల్ చేయగల కెపాసిటీ కానీ, కంట్రోల్ చేయగల మ్యానుఫ్యాక్చరింగ్, అంటే ఏదైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ దగ్గర ఉంది. కంట్రోల్ చేయగలిగారు. ఒక 6 నెలలు షట్ డౌన్ చేసినా కూడా వాళ్ళు ఓవర్కమ్ అయ్యారు మళ్ళీ కూడా. అంటే చైనా అది వైరస్ నుంచి బయటపడిన తర్వాత ప్రపంచానంతటికి అది సోకింది. ఓకే. కానీ అది అంతా మళ్ళీ ప్రపంచం మొత్తం అంతా నార్మల్ అవడానికి చాలా టైం పట్టింది. అదే చైనా అయితే 6 మంత్స్లో అది ఓవర్కమ్ అయ్యి మళ్ళీ అది నార్మల్ లైఫ్కి వెళ్ళింది. మీరు ఎక్కడండి చైనాలో? షాంఘాయ్ అండి. షాంఘాయ్ అంటే చాలా సిటీస్ తిరుగుతాను సార్ నేను. షాంఘాయ్, చెంగ్దు, గ్వాంగ్జో, హంగ్జో చాలా సిటీలు తిరుగుతాను. బట్ ఇప్పుడు ఫైనల్గా సెటిల్ అయింది చాంగ్షా. అక్కడ ఓన్ హౌస్ ఉంది, రీసెంట్గా కొనుక్కున్నాం. ఫ్యామిలీ అంతా ఇంకా సిటీలో సెటిల్ అయ్యాము. ఓకే, సూపర్ అండి. అది ఎన్ని స్టేట్స్ అండి చైనా? ఎట్లా ఉంటుంది అది చైనా స్టేట్స్? ఆ స్టేట్ చాలా ఎక్కువ ఉండే, నాకు గుర్తులేదు నాకు. బట్ ఇట్స్ చాలా పెద్దదండి యాక్చువల్గా. అంటే మన ఇండియా పాపులేషన్ వైజ్ చాలా పెద్దది ఇప్పుడు, బట్ ప్లేస్ మనకి చాలా చిన్నది ఉంది. అవును. బట్ చైనా అంటే పాపులేషన్ ఎక్కువ, అసలు ప్లేస్ కూడా చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. అక్కడ ఇండివిజువల్ హౌసెస్ చాలా తక్కువ ఉంటాయి, కమ్యూనిటీస్ ఎక్కువ ఉంటాయి అనమాట. 33 floors, 50 floors, 70 floors అలా ఉంటాయి. ఇండివిజువల్ హౌసెస్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. ఫుడ్ కల్చర్ మనకి సౌత్ ఇండియన్ ఫుడ్ సపరేట్ ఉంటుంది. అక్కడ ఫుడ్ పరిస్థితి ఏంటి? మీరు ఫుడ్కి ఏమైనా ఇబ్బంది పడ్డారు వెళ్ళినప్పుడు? స్టార్టింగ్లో చాలా ఇబ్బంది అండి. ఎందుకంటే అక్కడ ఫుడ్ అంతా కూడా చాప్ స్టిక్స్ యూజ్ చేసి తినాలి. మనకి ఇండియాలో అది అలవాట్లేదు కాబట్టి సడన్గా అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం నేను చాలా ట్రబుల్ ఫేస్ చేశాను. చేతు తింటారు అక్కడ? తినరండి అసలు. చైనీస్ మొత్తం చాప్ స్టిక్స్ యూజ్ చేస్తారండి, లేకపోతే ఫోర్క్ కానీ లేకపోతే స్పూన్ కానీ యూజ్ చేస్తారు. చేతితో తినరండి. ఓకే. మన ఇండియా వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు నవ్వుతూ ఉంటారు, మీరు చేతితో ఎలా తింటారని. చాలా నేను స్టార్టింగ్ వెళ్ళినప్పుడు కూడా నేను తినడానికి చాలా ఇబ్బంది పడ్డాను. స్టార్టింగ్ వెళ్ళంటే నా ఫ్రెండ్ నూడిల్స్ ఆర్డర్ చేసాడు అక్కడ. అంటే హాట్ నూడిల్స్ అనమాట. ఓకే. చేయి పెట్టి తినలేము, అలాగే చాప్ స్టిక్స్ యూజ్ చేయడం రాదు. బట్ స్లోగా అలవాటు అయింది, ఈరోజు యూజ్ చేస్తున్నాను. చాప్ స్టిక్స్తో తింటాను. ఓకే. అక్కడ ఒక ఎక్కువ ఎక్స్పోజ్ అయింది ప్రపంచానికి. వాళ్ళు వింత వింత జీవుల్ని వాటిని కూడా వాళ్ళు ఫుడ్లో యాడ్ చేసుకుంటారని చెప్పేసి ఇప్పుడు మనకి చాలా చాలా కీటకాలు కానీ లేకపోతే వేరే వేరే అవి కూడా వాళ్ళు మార్కెట్లో పెట్టి అమ్మేస్తారు. అవి కూడా వాళ్ళ ఫుడ్లో ఉంటాయని చెప్పేసి ప్రపంచానికి ఎక్స్పోజ్ అయింది. రియల్ అది కరెక్టేనా? కరెక్టేనండి. అంటే చైనాలో వెరీ ఇంటీరియర్ సిటీస్ ఉంటాయి కదండి, విలేజెస్ ఉంటాయి కదా, బాగా డీప్ అనమాట. అందులో తింటారండి. అంటే స్నేక్స్, డాగ్స్ అన్నీ తింటారు. అవునా? అంటే అది చైనా ఒకటే కాదండి, చాలా దేశాలు తింటాయి, అలాగే అన్నీ కూడా తింటాయి. బట్ చైనా బాగా ఎక్స్పోజ్ అయింది. ఇది మెయిన్ ఏంటంటే చైనాకి వియత్నాంకి వార్ జరిగినప్పుడు చైనీస్ మ్యాక్సిమం అందరూ కూడా ఎస్కేప్ అవ్వడానికి వాళ్ళు ఫారెస్ట్ వెళ్ళిపోయారు. అక్కడ సర్వైవ్ అవ్వడానికి వాళ్ళు యానిమల్స్ తినడం స్టార్ట్ చేశారు అనమాట. అదేంటంటే అది అలవాటు అయ్యి కొంతమంది విలేజెస్ అది ఇంకా కంటిన్యూ చేస్తారు. లేదంటే పెద్ద సిటీస్లో ఇప్పుడు మన హైదరాబాద్, ముంబై అలాంటి సిటీస్లో వాళ్ళు తినరండి. ఫుడ్ చాలా హైజీనిక్గా ఉంటుంది, హెల్తీ ఫుడ్. కంపేర్ టు చాలా కంట్రీస్ ఫుడ్కి చైనీస్ ఫుడ్ ఈజ్ వెరీ హెల్తీ ఫుడ్ అండి యాక్చువల్గా. మీకు అందుకే చూడండి చైనాలో 100, 120 స్టిల్ వాళ్ళు ఇంకా ఉంటారు, హెల్తీగా ఉంటారు. స్పోర్ట్స్ ఎక్కువ చేస్తారు, ఫిట్నెస్ అంటే చాలా ఇంట్రెస్ట్, ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. జంక్ ఫుడ్లో తక్కువ తినే, హెల్తీ ఫుడ్ ఎక్కువ తింటారు, చాలా హెల్తీగా ఉంటారు. ఓకే. అగ్రికల్చర్ విషయానికి వచ్చేసరికి అగ్రికల్చర్ విషయం కూడా డిఫరెంట్ ఉంటుంది అన్నారు చైనాలో. అవునండి. ఎట్లా అంటే అగ్రికల్చర్ మిషనరీ అండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే రోబోట్స్ ఫార్మింగ్ చేస్తారండి. ఇప్పుడు ప్రెసెంట్ రీసెంట్గా 1 year నుంచి. అంటే నేను లైవ్లో చూసాను, నేను అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న సోషల్ మీడియాలో కూడా చూశాను. ఇప్పుడు అంతా కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉందండి చైనా ఇప్పుడు. ఈవెన్ మనకి టోటల్ రోబోట్స్, నాట్ ఓన్లీ ఫార్మింగ్.
ఇప్పుడు మనకు ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది అనుకోండి, డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం కూడా రోబోట్సే. ఓ ఇప్పుడు స్కూల్లో పెర్ఫార్మెన్స్ ఏం జరుగుతున్నాయి అనుకోండి, రోబోట్స్. మ్మ్. ఇప్పుడు రోబోట్స్ కుంఫు ట్రైన్ చేస్తున్నాయి జనాలకి. ఆ, అంటే వాళ్ళకి ఇనఫ్ కుంఫు ట్రైనర్స్ లేక ఆ, రోబోట్స్ ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ కానీ కుంఫు కానీ అక్కడ ఉన్న ప్లేసెస్కి పిల్లలకి నేర్పుతున్నారండి. ఇప్పుడు అలా రోబోట్స్ నేర్పుతున్నాయి. ఓ మార్షల్ ఆర్ట్స్ అన్ని మస్ట్ అండి అక్కడ చైనా. అంటే ఏదో వాళ్ళకి మార్షల్ ఆర్ట్స్. అప్పుడు మనకి యోగా అనేది మన ఇండియాకి అది గ్లోరీ అది మనకి. అది అంటే అవును. మనకి యోగా అంటే ఇప్పుడు ప్రపంచం, ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ యోగా డే వచ్చింది. అవును. కాబట్టి ప్రపంచం మొత్తం అంతా కూడా యోగా నేర్చుకుంటుంది, ఇండియా వచ్చి నేర్చుకుంటారు వాళ్ళు. అలాగే కుంఫు టైచి అనేది చైనీస్ కల్చర్ అండి. అది వాళ్ళకి ట్రెడిషన్లో అది ఇంపార్టెంట్ అనమాట వాళ్ళకి. ఓహో సో మనకి ఇక్కడ యోగా మనం ఎంత ప్రసిద్ధో అక్కడ కుంఫు కానీ టైచి కానీ ఇట్స్ వెరీ పాపులర్ అనమాట. ఓకే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు నేర్పిస్తారు. ఓకే ఝన్ 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 తెలుగు వన్